భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో భీమవరం పట్టణం ప్రకాశం చౌక్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఏపీ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన ఎన్టీఆర్ చలనచిత్ర సీమను వదిలి రాజకీయ నాయకునిగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు అమలు చేసి అవినీతిని నిర్మూలించి ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని భీమవరం పట్టణం ప్రధాన కూడలి ప్రకాశం చౌక్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేయడం ఆనందదాయకమని అన్నారు. పీఎస్సీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంతో ప్రపంచం సృష్టించి ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించి అనేక పదవులను కేటాయించిన యుగ పురుషుడు అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన టీడీపీ నాయకుడు పొత్తూరి బాపిరాజును అభినందించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ తన సినీ జీవితంలో సంపాదించిన ఐశ్వర్యం, కీర్తి, సంపద, వైభవం అన్నిటినీ వదిలి సామాన్య ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలను తీసుకువచ్చి మహిళలకు ఆస్తిలో సమాన వాటా హక్కును కల్పించిన మహానుభావుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని విగ్రహ నిర్మాత పొత్తూరి బాపిరాజును అభినందించారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఏపీ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత మాట్లాడుతూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు కిలో బియ్యం ₹2 పేదవారికి పక్కా ఇళ్లు నిర్మించి ప్రజానేతగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహ నిర్మాత టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పొత్తూరి బాపిరాజు మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి తనకు అవకాశం కల్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మికి, విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు, కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, ఎంసీ చైర్పర్సన్ కల్టెండి సుజాత రామచంద్రరాజు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, మాజీ రాష్ట్ర కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్, కృష్ణమల్లి కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉపులూరి చంద్రశేఖర్, పామర్తి వెంకటరామయ్య, ఎండి షబీనా, చెరుకుపల్లి సంతోష్ కుమార్, నాగిడి తాతాజీ, వీరవాసనం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపల్లి శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, మధురరాము, చెలబైన గోవింద్, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, కంతటి వెంకటరాజు, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగాని రమేష్, ఉపాధ్యక్షులు చెరుకు తిరుపతిరావు, మాజీ కౌన్సిలర్లు ఎద్దు యేసుపాదం, మైలాబత్తుల ఐజాక్ బాబు, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజుతో పాటు పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి రామారావు గారు అనేక కోణాలు మనం చూడాలి. ఒక సినిమా నటుడుగా, రాజకీయ నటుడుగా, సన్యాసం స్వీకరించినటువంటి వ్యక్తిగా, ఒక మహర్షిగా ఆయన ప్రయాణం సాగినటువంటి విధానం మనంతా కూడా గమనించాలి. సినిమా రంగంలో 60 సంవత్సరాలు పూర్తయ్యాక సినిమా రంగం నుండి నిష్క్రమించాలనేటువంటి ఆలోచన. సినిమా రంగం తెలుగు రాష్ట్ర ప్రజల కారణంగా నేను ఒక నటుడిగా ఎదిగే దేశవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చుకున్నాను కాబట్టి 60 సంవత్సరాల తర్వాత సినిమా రంగంలో నిష్క్రమించి తెలుగు జాతికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29 ప్రారంభిస్తే ఆ పార్టీని ప్రారంభించినటువంటి కేవలం 9 నెలల్లోనే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం ఎన్టీ రామారావు గారు. ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడు ఇటువంటి పరిణామం ఉంది. సినిమా రంగంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో ప్రతి ఎత్తున తుఫాన్లు, వరదలు వచ్చినటువంటి ప్రాంతంలో సందర్భంలో జోన్లు పెట్టి డబ్బులు పోగు చేసి ప్రతి ఎత్తున విరాళాలు సేకరించి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి
నాయకుడు ఎన్టీ రామారావు. ముఖ్యమంత్రి అయ్యాక పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా పేదలకు పక్కా ఇల్లు నిర్మించాలి. ఇల్లు 2 రూపాయలకి బియ్యం ఏదైతే ఉందో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి పథకంగా ఈ రోజు కూడా మనం పెద్ద ఎత్తున స్థానిక సంస్థల్లో మహిళలకు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఉండాలనేటువంటి మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి, దాన్ని ఆచరణలో పెట్టినటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయం సందర్భంలో గుర్తుంది. అనేక మంది బీసీలకు చెందినటువంటి నాయకులు, బీసీ వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, మహిళలకు సంబంధించిన అనేక మంది మహిళలు ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు అంటే అది కేవలం ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి చొరవ కారణంగానే సాధ్యమైంది అనేటువంటి విషయం మనం అనేక మంది జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, ఎంపీపీలు అయ్యారు, మున్సిపల్ చైర్మన్లు అయ్యారు. ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్ కారణం ఆయన ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. రాముడు ఎలాగా ఉంటాడో, కృష్ణుడు ఎలా ఉంటాడో, దుర్యోధనుడు, అర్జునుడు అన్ని పాత్రల్లో కూడా జీవించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. అన్నిటికీ మించి మనంతా రాజకీయ రంగంలో ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారి అనేటువంటి విషయం మనంతా గుర్తించాలి. తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అంతకు ముందు పూర్తిగా. 82లో ఆయన స్థాపించినటువంటి పార్టీ 83 ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధించి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నాన్ కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. 85లో ఆయన్ని వెన్నుపోతూ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసినటువంటి సందర్భంలో ఇందిరాగాంధీ గారి ఆశీస్సులతో ఈయన దింపేసినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజా పరిరక్షణ ఉద్యమాన్ని రాష్ట్రంలో నిర్మించి మళ్ళీ ఎన్నికలు సిద్ధపడి ఎన్నికలైనటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లో ఇలా నాన్ కాంగ్రెసేతర ప్రభుత్వాలు కేంద్రంలో అధికారంలో ఉన్నాయంటే దానికి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా ఉన్నాం. ఆనాడు కాంగ్రెస్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటన చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని పక్షాలని ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి 89లో భారతదేశంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడడానికి బీపీ సింగ్ గారు ఆనాడు ప్రధానమంత్రి కావడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి కారణం ఎన్టీ రామారావు గారు అన్నది ఏమాత్రం కూడా జాతీయ రాజకీయాల్లో చొరవ తీసుకున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో పర్యటించారు. 89లో ఏర్పడినటువంటి ప్రభుత్వం కారణంగా ఆ తర్వాత అనేక సందర్భాల్లో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. గత 14 నుంచి కూడా ఈనాటి వరకు కూడా దేశంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం మన కూటమి ఏదైతే ఉందో 14-19 కానివ్వండి, 2000 కానివ్వండి, కూటమి యొక్క నాయకత్వం 2000 ప్రభుత్వాలు కొనసాగుతున్నాయంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి దేశం ఏదైతే ఉన్నదో, ఆనాడు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి అగ్గురార్పణ ఏదైతే ఉందో దాని కారణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని దేశంలో రాష్ట్రంలో కూడా ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి మహనీయుడు యొక్క విగ్రహాన్ని దేవరంలో ప్రకాశం చౌక్ ఒక చరిత్ర ఉన్నది. స్వాతంత్ర కాలంలో ఈ చౌక్ ఒక సెంటర్ ఉన్నది, చరిత్ర ఉన్నది. ఈ మధ్య కాలంలో ప్రకాశం సెంటర్ అనే పేరే ఉన్నది కానీ ఇక్కడ ఆయన విగ్రహాన్ని లేపడంతో స్థానిక పోవడం చాలా మంది పెద్దలు ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని నెలకొల్పారు. మరో నాయకుడు యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది, ఇటువంటి పెద్దల యొక్క యుగ పురుషుల యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయడం మనందరి ముందు ఉన్నటువంటి బాధ్యత. అయితే ఇక్కడ ఏం చెప్తానంటే విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాదు, ఎన్టీ రామారావు గారు ఆశయాలు ఉన్నదో అనేక లక్ష్యాలు ఏదైతే ఉందో వాటిని మనంతా కూడా ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి మనంతా కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదని సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. బాబురాజు గారికి ఎంత ఖర్చు అయిందో నాకు తెలియదు. అనేటువంటి మహాపురుషుడు యుగ పురుషుడు యొక్క విగ్రహాన్ని పెట్టేటువంటి అదృష్టం మీకు దక్కడం అనేది మీకు చాలా అదృష్టం అనేటువంటి విషయాన్ని మటుకు నేను చాలా స్పష్టంగా వారి ఆత్మ గౌరవం నిలబెట్టిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారి నిలువెత్తి విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషకరం. ఎన్టీ రామారావు గారు చిత్రసీమలో ఎదురులేని నాయకుడిగా నిలబడ్డారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు సినిమా చూడని వారు ఎవరు ఉండేవారు కాదు. రాముడుగా, కృష్ణుడుగా, అర్జునుడుగా, దుర్యోధనుడుగా, రైతుగా ఏ వేషం వేసినా దాంట్లో ఉట్టిపడేవారు. ఆ వ్యక్తి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టుతున్నారు. తెలుగువారి గౌరవం పోయింది. నెలకు ముఖ్యమంత్రిని మారుస్తున్నారు. వీరికి గుణపాఠం చెప్పాలని ఆలోచన చేసి పార్టీ పెట్టి 9 మాసాల్లో ముఖ్యమంత్రి అయి గిన్నీస్ బుక్ లో ఎక్కిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు.
ఆయన 9 మాసాలు కూడా ప్రచారం చేసేటప్పుడు మధ్యలో రెస్ట్ తీసుకుంటాక ఇంటికి వెళ్ళాం. బయలుదేరిన కాడి నుంచి ప్రచారం పూర్తయ్యే వరకు నది రోడ్డు మీదే స్నానం చేసి, నది రోడ్డు మీదే భోజనం చేసి, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికే తెలిసేటట్టు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ముఖ్యమంత్రిగా నీతివంతుడుగా ఒక్క రూపాయి ఎవరి దగ్గర లంచం తీసుకోకుండా నిజాయితీగా పనిచేసిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. తెల్లారుజాము 4 గంటలకు లేచి రాష్ట్ర కార్యక్రమాలన్నీ కూడా ఆలోచన చేసేవారు. పేదవారి కోసం ఎన్నో ఆలోచన చేశారు. కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చారు. 40 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా ఆ స్కీమ్ అమలు జరుగుతుందంటే అది ఎన్టీ రామారావు గారి పుణ్యం. పేదవారి కోసం ప్రతించే వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఆనందంగా, గౌరవంగా, సుఖంగా బతకాలి, ఏ పేద తల్లి ఆకలితో బాధపడకూడదని ఆలోచన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పొత్తిరి బాబురాజు గారు ముందుకు వచ్చి ప్రకాశం చౌక్లో పెట్టడం, దాదాపుగా ప్రతి వాడవాడలా విగ్రహాలు ఉండాలి, ఎన్టీ రామారావు గారు ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి ఈ రోజున యువత అని సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాలని ఒక ఆలోచన చేసినప్పుడు ఆయన ముందు వచ్చి ఇక్కడ పెట్టడం చాలా చాలా సంతోషం. మనందరి తరపున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలు కాదు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అంటే ఆంధ్రప్రదేశ్కే ఒక నాయకుడు. ప్రతి ఒక్కరికి సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని పెట్టిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు నా 43 సంవత్సరాలు పూర్తినా సరే ప్రజల గుండెల్లో, ప్రతి వారి గుండెల్లో ఉందంటే అది ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన తారక రామారావు గారు ఆంధ్రుల అభిమాన నటుడుగా మరి 300 చిత్రాలు పైచలకు నటించి, పౌరాణిక, జానపద, సాగే చిత్రాలు నటించి తెలుగు ప్రజలందరికీ కూడా ఒక గొప్ప నటుడుగా, భారతదేశంలోనే ఒక మంచి వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. తెలుగు ప్రజలందరికీ కూడా ఏదో తన వంతు సేవ చేయాలనే దృక్పథంతో 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 మాసాలు సుడిగాల రాష్ట్రం అంతా కూడా పర్యటించి 9 మాసాలు అధికారం తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి నెలలోనే అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయిన ప్రపంచంలోనే గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన మహానుభావుడు, యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని మీ అందరూ తెలియజేస్తున్నారు. సినీ రంగం నుంచి రాజకీయ రంగంలో ప్రవేశం చేసి ఈ దేశంలోనే ఇందిరాగాంధీని ఎదిరించి ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహాయుగ పురుషుడు ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు. ఆత్మ గౌరవాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పి ఒక తెలుగు వాడు ఈ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని ఆ రోజున 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి 83లో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఏదో అన్ని వర్గాల ప్రజల్ని ఆ రోజున 35 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో విసిగెత్తిపోయిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక బంగారు బాట వేసిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మొదలైంది ప్రజల జీవితాల్లో ఒక ప్రపంచం. దాన్ని కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తులు వాటా హక్కు ఇచ్చి మహిళల్ని వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ అనే విత్తనం వేసి 1,000,000 మంది మహిళలను డాక్టరాలు ఏర్పడేలా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తెలీదు, ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండేది. రాజకీయం అంటే ఎవరికి కూడా తెలియని రోజుల్లో మన నందమూరి తారక రామారావు గారు వరకు బలహీన వర్గాల వారికి, అట్టడుగున ఉన్న వారికి కూడా రాజకీయం అంటే ఏంటో తెలియపరచాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయ్యి ఎన్టీ రామారావు గారు ఏంటో అనేది నిరూపించి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలకు, నాయకులు అందరికీ కూడా, మన ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఇక్కడ ఎలా ఉన్నామంటే నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తిని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మగవారితో పాటు సమాన హక్కులు ఉండాలని ఆస్తిలో సమాన హక్కులు కల్పించడం. ఆనాడు కర్ణాలు, మున్సిపల్, పట్టారీ వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థను రద్దుపరిచి మండల వ్యవస్థను తీసుకొచ్చారు. అలాగే అనేక సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు. పెడితే బాగుంటుందని ఆలోచన మేడం గారికి వచ్చినప్పుడు మా అందరినీ తెలిసి విగ్రహం పెడతాం బాబాజీ గారు అన్నప్పుడు నేను మేడం గారిని మిత్రులను అడిగాను, నాకు అవకాశం ఇస్తే నేను పెడతాను మేడం, ఈ అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా కోరుతానంటే ఒకరోజు ఆలోచించి మేడం గారు మిత్రులు అందరూ కూడా మీరైతే బాగా చేస్తారని నమ్మకం ఉంది, మిమ్మల్ని ఏమీ అడగకుండా మీరు ఎలా పెడతారని అలా పెట్టండి అని అడిగారు. నేను చాలా బాగా అద్భుతంగా చేసే ప్రయత్నంలో చిన్న ఆటంకాలు ముందుగా
నేను ఆవిష్కరణ చేసుకోవాల్సి వచ్చింది, కానీ నేను చాలా అందంగా తీర్చిదిద్దని చెప్పి ప్రధానంగా మీ అందరికీ మాటిస్తూ తొందరలో మరొకసారి మరీ జయంతి రోజున ఏదో సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ మరొకసారి ఈ కార్యక్రమం ఇంకా అందంగా చేసుకుందాం అని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు.